స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా స్తుతి ఆలాపన నీకోసమే విశేషమైన బంధమే వరాల సంబంధమే నీ స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా మేక్ యువర్ సెల్ఫ్ కామ్. నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దంగా మరి మీరు ఏ ఆలోచన పెట్టుకోకుండా నెమ్మదిగా ఒక దగ్గర కూర్చొని డీప్ బ్రీత్ తీసుకోండి. మరి ఆ డీప్ బ్రీత్ మన లోపలికి వెళ్ళినప్పుడు మన లంగ్స్ మంచి గాలితో నిండిపోతుంది. అంటే థెరపిస్ట్ల యొక్క భావన ఏంటంటే మనిషి కూల్ అవుతారు. కూల్ అయితేనే మరి దేవుడు కూడా అంటున్నాడు కదా, మీరు నిశ్శబ్దంగా నిమ్మలంగా చూడండి. మరి శిష్యులతో పడవలో వెళ్తున్నప్పుడు ఆ భయంకరమైన పెనుగాలి తుఫాన్ వచ్చేసింది. శిష్యులు భయపడ్డారు. అయితే ఆయన గాలిని గద్దించాడు. నిమ్మలమైపోయింది. అక్కడ చాలా మెల్ల అంటే ఆ పరిస్థితి అంతా కూడా ఎట్లా అయిపోయిందంటే కామ్ అయిపోయింది. అప్పుడు శిష్యులు అంటారు, ఎవరైనా గాలిని సముద్రాన్ని కూడా గద్దిస్తున్నారు అంటే 5,000 మందికి పురుషులకి ఆహారం పెట్టినప్పుడు 12 గంపలు ఎత్తినప్పుడు 7 గంపలు ఎత్తినప్పుడు ఎన్ని గంపలు ఎత్తినా తిని మర్చిపోతున్నారు. కానీ మరి అప్పుడు ఏమనుకున్నారు? ఓకే, కేవలం ఆహారం మాత్రమే ఆయన సృజించగలడు అని నమ్మారేమో. తర్వాత గాలి దగ్గరకు వచ్చేసేసరికి సముద్రం ఆయనకు లోబడేసరికి వారిలో మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వచ్చింది, గాలిని కూడా సముద్రాన్ని కూడా గద్దిస్తున్నాడే, ఇటువంటి వ్యక్తితో మనం ఉన్నామా? చాలాసార్లు దేవుడు మనతోటే ప్రయాణం చేస్తూ ఉంటాడు. మనతో అనేకమైన కార్యాల్లో మనల్ని నిలబెడతా ఉంటాడు. అయితే మనం కూడా ఆ 5 రొట్టెలు 2 చేపల్లాగా తినేసి మూతుడుచుకొని దేవుడు చేసినటువంటి మేలుని ఏం చేస్తామంటే మర్చిపోతాం. ఆయన ఇచ్చినటువంటి ఆ బ్లెస్సింగ్స్ని మనము కౌంట్ చేయం. కాబట్టి మరి నిశ్శబ్దంగా ఉంటే ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి, ఎంత వేదనైనా కలగనివ్వండి, మరి ప్రభువు మీద మనం ఆనుకొని ఆధారపడినప్పుడు, మనము నెమ్మదిగా ఉన్నప్పుడు మన ఆత్మను ఆయన ఏం చేస్తాడు? సిద్ధం చేస్తాడు. మరి లూదియా తొయతెరాలో ఉంది. మరి ఆమె యొక్క హృదయాన్ని ఆయన తెరిచాడు. ఎందుకు తెరిచాడు? ఆకాంక్ష. అయ్యా ఆకర్షించుకో, నన్ను నీ వైపునకు తిప్పుకో. ఆనందమే నీ స్వరమే విన్నా నీ మమతే